అండి, వాక్య మటన్ చేద్దాం రండి. నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. దాన్ని బాగా శుభ్రం చేసి కుక్కర్లో వేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ అండ్ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్ పెట్టండి. 6 నుంచి 7 విజిల్స్ పడుతుందండి మటన్ ఉడకడానికి. వాక్యాన్ని బాగా శుభ్రం చేసి కట్ చేయటమే అండి. దీంట్లో ఒక చిన్న గింజ ఉంటుంది, ఇలా సగం బద్ద కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ వాక్యాయలో విటమిన్ ఏ అండ్ సి అధికంగా ఉంటుందండి. కిడ్నీలో రాళ్ళని కూడా కరిగిస్తుందండి. వాక్యాయ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వాక్యాయల్ని బాగా శుభ్రం చేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఈలోపు వేరే బాండీలో కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఉడకపెట్టుకున్న మటన్ తీసి దాంట్లో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసి వాటర్ని పక్కన పెట్టుకోండి, తర్వాత యూస్ చేసుకుందాం. ఫస్ట్ మటన్ని పాన్లో వేసి ఫ్రై చేయండి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి వేసి బాగా కలపండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉప్పు కారాలు బాగా పట్టే వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు వాక్యాలు బాగా ఉడికేయలేవో చూద్దాం రండి. వాక్యాలు బాగా మెత్తగా ఉడికినాయండి. ఒక పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకొని ఈ పల్పుని ఫ్రై అవుతున్న మటన్లో వేసి ఈ పల్పు మొత్తం బాగా కలపండి. తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న మటన్లో వాటర్ ఇందులో వేసి కొంచెంసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకవేళ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి. గరం మసాలా, కొత్తిమీర వేసి దించేయటమే, అంతే. వాక్య మటన్ రెడీ. ఈ కర్రీ చాలా బాగుందండి. టేస్ట్ మన మ్యాంగో మటన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బట్ టేస్ట్ చాలా బాగుందండి దానికంటే. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంది. మీకు మీ మార్కెట్లో ఈ వాక్య అవైలబుల్గా దొరికితే కంపల్సరీ ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుందండి టేస్ట్. మా బాబు కూడా తింటానన్నాడు, సో వాడికి పెట్టాను. వాడికి సూపర్ పెట్టడం రావట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.